ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 23/8/2026 ఆదివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసము, శుక్లపక్షము, ఏకాదశి ఈ రోజు రాత్రి రేపు తెల్లవారుజామున 4:18 వరకు ఉండి తదుపరి ద్వాదశి ప్రారంభమవుతున్నది. మూలా నక్షత్రం సాయంకాలం 5:43 వరకు ఉండి తదుపరి పూర్వాషాఢ నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు ఉదయం 10:32 నుంచి 12:20 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 4:53 నుంచి 5:43 వరకు, వర్జము మధ్యాహ్నం 3:55 నుంచి 5:42 వరకు, తిరిగి ఈ రోజు రాత్రి తెల్లవారుజామున 4:24 ప్రారంభమై సూర్యోదయం తర్వాత కూడా వర్జ వ్యాప్తి ఉందన్న విషయాన్ని గమనించండి. రాహుకాలం సాయంకాలం 5:01 నుంచి 6:31, సూర్యోదయం 6:04, సూర్యాస్తమయం 6:33. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు. అదృష్ట యోగము, కుటుంబ సౌఖ్యము, ధనయోగము, వివాహ యోగము, విదేశీయానము, ప్రయాణ లాభం, ధనధాన్య వృద్ధి, ఆర్థికపరమైనటువంటి విషయాల్లో చాలా మంచి అనుకూల శుభయోగాలు, ఆకస్మిక ధన ప్రాప్తి, దైవ కార్యక్రమాల్లో పాల్పంచిన అవకాశం, ప్రయాణ లాభం, శుభకరమైన సంతాన వార్తలు, ధనధాన్య వృద్ధి, వాహన యోగం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రమోషన్ ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవడం, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి లాభాలు పొందుకునే అవకాశం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్లెల వారికి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, రైతన్నలకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలో లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభవంతం ఉంటుంది. రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభం, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందిన అవకాశం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల లాభాలు, ఆనందయోగం, ప్రయాణాలు కలిసి వస్తాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగం ఇదంతా బాగుంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండండి. అతి సర్వత్రా వర్జయతు. బద్ధకం వల్ల కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు వాయిదా పడతాయి. దానివల్ల ఆర్థిక నష్టము, జీవితంలో ఒక ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. కళాకారులు, క్రీడాకారులకి ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవద్దు. నమ్మిన వాళ్ళు మోసం చేసే అవకాశం, అనుకున్న పనులు వాయిదా పడేటువంటి స్థితి కనబడుతుంది. చాలా జాగ్రత్త. తొందరపాటు నిర్ణయాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. ఎప్పుడు కూడా ఇతరులకి పూచికత్తుగా సంతకాలు పెట్టకూడదు. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రయాణ విషయంలో అప్రమత్తంగా ఉండండి. ప్రమాదం జరిగే సూచనలు కనబడుతున్నాయి. ఈవెంట్ చేసే వారికి నష్టం, కళాకారులు, క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, కళాకారులు ముఖ్యంగా మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. డ్రైవర్లు, పెయింటర్లకు, ఎలక్ట్రీషియన్స్కి నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో ఇబ్బంది, కుటుంబపరమైన చికాకులు, సోదరుల మధ్య విభేదాలు, ఆస్తి పంపకాల అసమానతలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించవచ్చు. జాగ్రత్త. మౌనము చాలా మంచిది. ఆలోచన విధానం గొప్పది. అతిగా తినకపోవడం మంచిది. అతిగా నిద్ర, అతిగా బద్ధకం మీకు ప్రమాదాన్ని, ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు, ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం, ప్రైవేట్ సెక్టార్ల ఉద్యోగం కోల్పోయే ప్రమాదం, అనవసర ప్రయాణాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి నష్టం. ఎటువంటి డిబేట్లలో పాలు పంచుకోకండి, ప్రమాదము. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఈరోజు మీకు తీవ్రమైన వ్యతిరేకత ఉంది. సో కాబట్టి జాగ్రత్త ఉండండి. భగవద్గీత పారాయణం 15వ అధ్యాయం చదవండి. సుఖము, సౌఖ్యం అనుకూలంగా ఉంటుంది. గణపతి అష్టోత్తరం చదవండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం 9:26 నుంచి 10:37 మధ్య కాలంలో శుభ సమయం చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు.
మిథున రాశి వారికి ఆనంద యోగం, ఐశ్వర్యం, సుఖం, సంతోషం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, స్వదేశంలో విదేశాల్లో విద్య, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, సంఘంలో పేరు ప్రతిష్టలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకళకు అనుకూలత, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనధాన్య వృద్ధి, ఆనంద యోగం, బంధుమిత్రుల సమాగమం, శుభకర సంతాన వార్త వినడం, రైతులకి, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి లాభవంతంగా ఉంటుంది. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి కూడా లాభాలు పొందుకునే అవకాశం, ధనగనక వస్తు వాహన ప్రాప్తి, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. ఈవెంట్ చేసే వారికి కూడా గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశం ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష పండితులకి లాభము, శుభయోగం, మంచి అనుకూలత, ఆనంద యోగాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి పర్వాలేదు, అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. గురుబలం బాగా ఉంది, వాక్చాతుర్యం ఉంటుంది, వస్తులాభం ఉంటుంది, వాహన యోగం, విద్యాలాభం, వివాహ యోగం, సంతాన యోగం, బంధుమిత్రుల సమాగమం, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి ఉండడం, సినిమా రంగంలో అభివృద్ధి, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, రాజకీయ నాయకులకు లాభాలు, రైతన్నలు, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా వ్యాపారంలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి అనుకూలవంతమైన స్థితి, లాటరీ లెవెల్ ధనప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కళాకారుల క్రీడాకళకు అభివృద్ధి, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, ప్రశాంతమైనటువంటి సుఖ జీవనాన్ని పొందుకునే అవకాశం, విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం అనుకూలంగా ఉంటుంది. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కలిసి వచ్చే అవకాశాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలవంతమైన శుభయోగం. తప్పకుండా ఈరోజు మీకు చాలా మంచి శుభయోగం చెప్పబడుతోంది. 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి శుభకరమైన ఆలోచనలు, ధనవృద్ధి, కార్యసిద్ధి, వ్యవహార లాభం, ఆత్మస్థైర్యం, కుటుంబ వృద్ధి, సోదరులతో, సోదరిమణులతో అనుబంధము, ఆస్తి పంపకాలు, స్థిరాస్తులు కొనుగోలు చేయడం, విదేశాల, స్వదేశంలో వృత్తి, ఉద్యోగాల లాభం, మాతృసౌఖ్యం, పితృసౌఖ్యం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు పొందుకోవడం, దేవాలయ నిర్మాణం, సత్సంగత్వంలో పాలు పంచుకోవడం, ఆధ్యాత్మిక ప్రయాణాలు, తీర్థయాత్ర సేవన, శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనాన్ని పొందుకోవడం, వివాహ సంబంధ యోగ్యత అనుకూలంగా ఉండడం, అలాగే అనుకూలమైన సంతాన ప్రాప్తి పొందుకోవడం, రైతులకి, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్లెల వారికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశాలు, మంచి అనుకూలవంతమైన ధనధాన్య వృద్ధి, ప్రశాంతత, బంధులాభం, మిత్ర సౌఖ్యాన్ని పొందుకునే అవకాశం, ఈవెంట్ చేసే గొప్ప ఈవెంట్స్ లభించడం, వృత్తి, ఉద్యోగాది లాభాలు, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చే అవకాశాలు. ఈరోజు చాలా మంచి సౌఖ్యవంతమైన శుభజీవనంగా చెప్పవచ్చు. 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి వాహన యోగము, మాతృ సౌఖ్యము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనం, రుణ విమోచనం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి లాభాలు, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కోర్టు సమస్యల నుంచి బయటపడడం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, వివాహ యోగం, సంతాన యోగము, ఆస్తి పంపకాల లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళామణులకి లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశం, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి, రైతన్నలు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, వృత్తి, ఉద్యోగాదుల లాభాలు పొందుకునే అవకాశం, మంచి ఉద్యోగ లాభం, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, అనుకున్న చోటుకు ఉద్యోగంలో బదిలీలు, రాజకీయ లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారులకు అనుకూలత, విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు, అనుకూలమైనటువంటి ఆనంద యోగం, ధనధాన్య వృద్ధి బాగా ఉంటుంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి ఉంటుంది.
ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవల, విదేశాలు వెళ్ళగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. కుటుంబపరమైనటువంటి అనుకూలతలు, శుభవార్త వినడం ఖాయం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి లాభం, శుభయోగం. ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి కూడా అదృష్ట యోగమే. చాలా మంచి సౌకర్యవంతమైన జీవనం, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళామణులకు అభివృద్ధి, కళాకారులకు క్రీడాకారులకు లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి అనుకూలత, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభం, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెరువుల వారికి, రైతన్నలు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభయోగం. నర్సరీ తోటలు, పూజ, ఆద్ర వ్యాపారంలో లాభాలు బలంగా ఉన్నాయి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా శుభవార్త వినే అవకాశం, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, శుభవార్త శ్రవణం, కుటుంబ వృద్ధి, సత్సంతాన ప్రాప్తి, వృత్తి ఉద్యోగాదు లాభాలు, విదేశాల ప్రయాణం, కలిసి వచ్చే అవకాశాలు, ఆత్మీయుల కలయిక, ఆనందయోగం. వైద్యులకి, వేద బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభం. అలాగే సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా అనుకూలత, ఆనందయోగాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి విద్య, ఉద్యోగ, వ్యాపారాదుల్లో ప్రశాంతత, ఆనందయోగం పొందుకునే సుదినంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనము, ఆనందము, రోగనాశనం, రుణ విమోచనం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి లాభాలు, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకు కూడా లాభం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనయోగం, ఐశ్వర్యం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం, స్వదేశంలో, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. బంధుమిత్రులతో అనుకూలత, ఆనందయోగాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెరువుల వారికి, రైతన్నలు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశం. ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనము, ధైర్యము, స్థైర్యము, ఆనందకరమైన శుభజీవనం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వేద బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలవంతమైన శుభయోగాలుగా చెప్పబడుతోంది. చాలా మంచి అదృష్టవంతమైన ధన, కనక, వస్తు, వాహన, ఆరోగ్య, ఆనంద, ఐశ్వర్య, ఉద్యోగ లాభాలు పొందుకునే శుభమైన రోజు చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుస్సు రాశి వారికి అదృష్టం మీ వెంటే, ఆనందం మీతోటే. ప్రతి పనిలో ప్రశాంతతని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని పొందుకోబోతున్నారు. కార్యసిద్ధి మీ సొంతం. పట్టుదల మీ యొక్క ఆభరణం. ప్రతి విషయంలో మీకున్నది విజయం మాత్రమే. పెద్దల అంగీకారంతో ప్రేయసి పిలువడం, భార్యాభర్తల అన్యోన్యత, ఉద్యోగ లాభం, ప్రాంగణ్యవకుల ఉద్యోగం, ఆర్థిక లాభం, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినొచ్చు. పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశం. ప్రాంగ నియామకాల మంచి ఉద్యోగాన్ని పొందుకోవచ్చు. ధన కనుక వస్తువాహన ప్రాప్తి ఉంటుంది. ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. అద్భుతమైనటువంటి వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపార ప్రారంభం. రైతులకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెరువుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు, నర్సరీ తోటలు, పూజ, ద్రవ్య వ్యాపారంలో అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు, వ్యాపార లాభం, ఉద్యోగ అనుకూలత, అలాగే కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ముఖ్యంగా ఆస్తి పంపక లాభాలు పొందుకోవడం, కోర్టు వివాదాలు, కోర్టు బయట సమస్యలు పరిష్కారమయ్యే అవకాశాలు. చాలా మంచి సుఖాన్ని, శుభాన్ని పొందుకోబోతున్నారు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి అనుకూలత, ఆనందయోగం. ఈరోజంతా మీకు కలిసి వచ్చేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారి ఫలితాలు కాస్త భిన్నంగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి. డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. జుగుప్సాకరణ వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకోవడం, తప్పుడు మార్గంలో వెళ్ళడం మానసికమైనటువంటి ప్రమాదాన్ని పొందుకుంటారు, మానవాన్ని పొందుకుంటారు. ఆడపిల్లలు జాగ్రత్త. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కష్టాలు,
సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి నష్టం, ప్రమాదం. కళాకారులకు ఇబ్బంది, క్రీడాకారులకి నష్టాలు. సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి తీవ్ర నష్టాలున్నాయి. జాగ్రత్తగా ఉండండి. చెప్పుడు మాట వినకండి. కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం ఇచ్చే అవకాశాలు. డ్రైవర్లు మద్యపాన సేవన చేస్తారు, చాలా జాగ్రత్త, ప్రమాదంలో పడతారు. స్వర్గలోక దారులు తెరుచుకుంటాయి. మద్యపానం చేసి వాహనం నడిపే వాళ్ళు రెడీగా ఉండండి. అలాగే పూలు పళ్ళు పండించే వారికి, రైతన్నలకి, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. చెప్పుడు మాటలు వినకండి. పూచికత్తుగా సంతకాలు చేయకండి. సోదరుల మధ్య భిన్నాభిప్రాయాలు, మూడో వ్యక్తి జోక్యం, భార్యాభర్తల మధ్య ఇబ్బందులు, ప్రేయసి ప్రియులు ఇబ్బంది పడేటువంటి అవకాశాలు. తల్లిదండ్రులను మోసం చేయకండి. ప్రమాదంలో పడే ప్రయత్నాన్ని చేయకండి. సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి చాలా ఇబ్బందికరంగా ఉంది. మళ్ళీ అదే చెప్తున్నాను, ఆలోచించుకోండి. చాలా జాగ్రత్తగా ఉండండి. విద్యా, ఉద్యోగ, వ్యాపార విషయం నష్టాలు. ఇతరుల మీద ఆధారపడి చేసి ఏ పని కూడా మీకు సవ్యంగా లేదు. తల్లిదండ్రులతో గొడవ, ఆస్తి పంపకాల అసమానతలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించవచ్చు. మానసిక వేదన, తొందరపాటు నిర్ణయాలు. విద్యా, ఉద్యోగ విషయంలో కూడా చాలా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. విదేశాలకు వెళ్లే ప్రయత్నాన్ని ఈరోజు మానుకోవడం మంచిది. జన్మ జాతకం తప్పకుండా చూయించండి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష పండితులకి నష్టము, కష్టకాలం. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబల అవకాశం. ముఖ్యమైన డాక్యుమెంట్స్, వస్తువుల్ని, వ్యక్తుల్ని పోగొట్టిన అవకాశం ఉంది. ఆదివారం అయినా సరే లంచగొడ్లుగా పట్టుబడే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి ఉదయం 11 గంటల నుంచి 12 గంటల 4 నిమిషాల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. తప్పనిసరిగా మీరు భగవద్గీత పారాయణం 7వ అధ్యాయాన్ని చదవండి. తప్పనిసరిగా దుర్గాదేవి అష్టోత్తరం చదువుకోండి. గణపతి దేవాలయ సందర్శన మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. అలాగే మీరు 5 అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి అదృష్టం, ధన, ధాన్య, విద్య, ఉద్యోగ, వ్యాపారాదుల లాభం. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినొచ్చు. ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. స్థైర్యము, ధైర్యము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం. ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు. లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో నెంబర్ 1 ర్యాంకు పొందుకునే అవకాశం కనబడుతోంది. మంచి అనుకూలత. రాజకీయ రంగంలోను, సినిమా రంగంలోను, కళాకారులకు, క్రీడాకారులకి చాలా మంచి అభివృద్ధి. మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లే వారికి, రైతన్నలు, పూలు పళ్ళు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం లాభాలు. వ్యాపార పరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, స్వదేశంలో, విదేశాల్లో అనుకూలతలు, ఆనంద యోగాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభము, శుభయోగం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, ప్రశాంతత, ఆనందయోగం, కుటుంబ పరంగా అనుకూలత, ఆస్తి పంపక లాభాలు, మాతృ సౌఖ్యం, శుభవార్త శ్రవణం చాలా బలంగా కనబడుతుంది. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి ఉద్యోగ లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంటు, తాత్కాలిక ఉద్యోగం, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగంలో పర్మనెంట్ అయ్యే అవకాశం, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్య, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. కళాకారులకి, క్రీడాకారులకి లాభం, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో శుభయోగాలు, వ్యవహార లాభం, ఆనంద యోగం, గొప్ప వ్యక్తులతో పరిచయాలు, నూతన వ్యాపార నాంది పలకడం, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, బంధుమిత్రుల సమాగమం, వివాహ యోగము, సంతాన యోగము, ఆస్తి పంపక లాభాలు, మంచి ప్రయాణ లాభాలు పొందుకోవడం, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, వినోదయాత్రలు, విదేశీ యాత్ర, ఆర్థికంగా బలంగా ఉండడం, మంచి పనులు చేయగలిగే అవకాశాలు. మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లే వారికి, రైతన్నలు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశం బలంగా ఉన్నాయి. జ్యోతిష పండితులకు కూడా లాభాలు. ఇదంతా మీకు అత్యంత సానుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.